ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మందు ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. 1. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామున కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా, అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చాలండి. దేవుని స్తోత్రం. ఈ సమయం మందు ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. అయితే ఈ పేతురు, దేవుని స్తోత్రం, మేడగదిలో 120 మంది అభిషేకం పొందిన తర్వాత ఆ గదంతా అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభజింపబడి వారు ఏం చేశారు, ఒక్కొక్కటి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారంట. దేవుని స్తోత్రం. చూడండి, ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఈ మేడగదిలో 120 మంది పొందారో, పొందిన తర్వాత తూనీగల్లాగా బయటకు వచ్చేసారు. దేవుని స్తోత్రం. అందులో పేతురు లేచాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరూ వింతగా చూస్తున్నారు. వింతగా చూస్తున్నప్పుడు ఆ జన సమూహపు మాటలు విని పేతురు ఏం చెప్పాడంటే, ఈ పేతురు ఏమన్నాడంటే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి బెగ్గరగా ఇట్లా నేను. దేవుని స్తోత్రం. ఏంటి మీరు ఇలా చూస్తున్నారు? దేవుని స్తోత్రం. ఆశ్చర్యంగా చూస్తున్నారు అని ఆ పేతురు ఏం చెప్తున్నాడంటే, దేవుని స్తోత్రం, దావీదును గూర్చి ప్రవచనం చెప్తున్నాడు. దావీదు ఇలాగ ప్రవచించాడు అని దావీదు ప్రవచనాలు ఎత్తి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతే మాత్రమే కాకుండా దేవుని స్తోత్రం, ఈయన ఏమన్నాడంటే, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులం. ఆమేన్. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరూ ఏమంటున్నారంటే, ఎందుకు మీరు ఇంత వింతగా చూస్తున్నారు? ఈ యేసును దేవుడు లేపాను, దీనికి అంతటికి మేమే సాక్షులం అని సాక్ష్యం చెప్తున్నాడు పేతురు. ఈ ధైర్యము ఈ పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దుడుకు పేతురు, రెల్లు గడ్డి వంటి పేతురు. దేవుని స్తోత్రం. ఆ సముద్రములో గాలి తుఫాను వచ్చినప్పుడు దేవుని స్తోత్రం, ఈయన ఎవరో, ఈ సృష్టిని శాసించేటువంటి అధికారం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఎవరో ఈ గాలి తుఫాన్ను గర్దిస్తున్నాడు అని అనలేదా? దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఆ శిష్యులందరిలో కూడా శిలువ మరణానికి వెళ్ళే ముందు ఒక చిన్నది, నీవు ఆ శిష్యులతో పాటు ఉన్న ఆ గుంపులో ఉన్నవాడు కాదా అంటే, నాకు తెలియదని అబద్ధం చెప్పలేదా? బొంకలేదా? అటువంటి ఈ పేతురికి ఎప్పుడైతే ఆ మేడగదిలో ఆ 120 మందిలో అభిషేకం పొంది బయటకు వచ్చిన తర్వాత ఆ అభిషేకం అతనికి ధైర్యం వచ్చిందండి. అభిషేకం పొందంగానే దేవుని స్తోత్రం, రెల్లు గడ్డి వంటి ఆ పేతుర్ని దేవుడు కేఫాగా మార్చాడు. ఆమేన్. దుడుకు పేతుర్ని కేఫాగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. అభిషేకం పొందగానే ఈయన ఎవరో అని బొంకినటువంటి ఒక చిన్న పిల్ల దగ్గర బొంకినటువంటి ఈ పేతురు, ఈయనను దేవుడే లేపాను, దీనికి మేమందరము సాక్షులం అని చెప్తున్నాడు. ఆమేన్. ఒకప్పుడు అందరి ముందు ఈయనే ఏ గుంపులో ఉన్నవాడు నీవు అంటే నాకు తెలియదని చెప్పినటువంటి ఆ ప్రజల
దగ్గర ఇతను ఏం చెప్తున్నాడంటే, దేవుని స్తోత్రం, ఈయన యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులం. ఆమేన్. చూసారా, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురుకి? అభిషేకం కాదా? దేవుని స్తోత్రం. ఆత్మీయంగా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. అభిషేకం పొందినటువంటి వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. యేసే నిజమైన దేవుడు అని దేవుని స్తోత్రం. ఆయన ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పి అక్కడి నుంచి వచ్చి ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమునకు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. చూడండి, క్రీస్తుని గూర్చేటువంటి వార్త ఆయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఎవరైతే అభిషేకం పొందుతారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు యేసే నిజమైన దేవుడని. ఆమేన్. యేసును నువ్వు ఒప్పుకుంటావు, ఎందుకనంటే ఆత్మ వాళ్ళకి బయలుపరుస్తుంది. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తికైనా దేవుని ఆత్మ ఏ ఒక్కరికైనా బయలుపరచాలండి. బయలుపరిస్తేనే వాళ్ళు యేసుని ఒప్పుకుంటారు. అలాగ పేతురుకి అలాగ ఏం చేశాడంటే ఆయన ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈయన ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులం. ఆమేన్. నువ్వు నేను ఆ సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రతి దినము యేసును గూర్చి మనం సాక్ష్యం చెప్పాలి, సాక్షులుగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఈ పేతురును దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరిచాడు, అభిషేకించాడు. పేతురు పట్ల ఒక ప్రణాళిక ఉంది. అంతే మంట కలిగి ఏం చేశాడంటే ఆ మేడ గదిలోంచి తునీగలాగా బయటకు వచ్చి, దేవుని స్తోత్రం, వారు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో క్రీస్తును గూర్చి చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బిత్తరపోయి చూస్తున్నారు. కొందరైతే నొచ్చుకున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కొందరైతే నొచ్చుకున్నారంట. దేవుని స్తోత్రం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారంట, అంటే అభ్యంతరపడ్డారు. ఆమేన్. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు నొచ్చుకున్నా సరే మనం క్రీస్తును గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. అదే మనకి చెప్పినటువంటి పని. దేవుని స్తోత్రం. ఆది అపోస్తుల్లో పేతురు చెప్తున్నాడు, దేవుని స్తోత్రం, దీనికి మేమందరము సాక్షులమని. యేసే, దేవుని స్తోత్రం, దేవుడే యేసును లేపాను, దీనికి మేమందరము సాక్షులం. ఆమేన్. ఇక్కడ అంటాడు దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళ మనసులు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఆమేన్. దేవుని స్తోత్రం. అయితే మేమేం చేయాలి? ప్రజలందరూ అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందండి అయ్యా. మారు మనసా? వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. దేవుని స్తోత్రం. మారు మనసు, ఇదివరకు ఉన్నటువంటి మనసు తీసేసుకోవాలి మనం. దేవుని స్తోత్రం. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుని ధరించుకొని అభిషేకం పొందినటువంటి ఏ వ్యక్తి అయినా మారు మనసు పొందాలి. దేవుని ప్రతిదినము మారు మనసు పొందాలి. ఆమేన్. మనలో మార్పు రావాలి. దేవుని స్తోత్రం. యేసు స్వారూప్యం మనలో రావాలి. దేవుని స్తోత్రం. ఆయన అదే, యేసు ప్రభువారు ఆయన అదే చెప్తున్నాడు. పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఆయన స్వరూప్యం మనలో వచ్చేదాకా ఆయనకి ప్రసవేదన కలుగుతుందంట. దేవుని స్తోత్రం. మనకి ఆ ప్రసవ వేదన, పౌలు చెప్తున్నాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవుని స్తోత్రం. మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందితే మేము బ్రతికినట్టే అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి. అంటే రక్షణకి మనం టిక్కెట్ అన్నమాట. దేవుని స్తోత్రం. యేసు నామమున ఏం చేయాలంట? మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిసము పొందాలి. దేవుని స్తోత్రం. అందుకని బాప్తిసం పొందేటప్పుడు మనం ఏం చేసుకుంటాం? ఉపవాసం ఉండి బాప్తిసం పొందుతాం. ఎందుకనంటే ఆ ఉపవాసములో మనం దిద్దుకోవలసినవన్నీ కూడా ఏం చేయాలంటే దిద్దుకొని విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి దేవుని స్తోత్రం మనం బాప్తిసము పొందాలి. దేవుని స్తోత్రం. బాప్తిసం పొందిన అయోమయంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. క్రీస్తుని గురించి మనం ఏం చేయాలంటే దేవుని స్తోత్రం మంచి అవగాహనతో మనం బాప్తిసము పొందాలి. దేవుని స్తోత్రం. ఈయన అంటాడు, యేసు నామమున అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుతారు. బాప్తిసం పొందిన వెంటనే ఆ నీటిలోంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము దేవుడంట బాప్తిసం పొందిన వ్యక్తికి ఇస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. అప్పుడు మీరు శిష్యులు అనబడతారు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు మిమ్మల్ని శిష్యులుగా చేసినట్టు అన్నమాట, సంఘములో చేర్చినట్టు. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ప్రాసెస్ ఉంది. ఊరికినే పరలోక రాజ్యం రాదు. ఈ ప్రాసెస్లోకి రావాలి. అది తాపత్రయపడుతున్నాడు పేతురు. దేవుని స్తోత్రం. అంతేనా? ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘం కడుతున్నాడు. అంటే పేతురు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక చిత్తం ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే ఆ పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పేతురు మంచి పరిచర్య దేవుడు పేతురు ద్వారా దేవుడు చేయించాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఆ క్రీస్తు చెప్పినట్టే మనం చేసినట్టయితే ఈ భూమి మీద ఎంతండి మనకు ఆయుష్? 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80. అదైనా ప్రయాసం దుఃఖం. కాబట్టి బతికినటువంటి ఈ కొద్ది దినాలైనా దేవుని కోసం మనం నమ్మకంగా ప్రయాసపడాలి. ఆమేన్. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. స్తోత్రం. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ పని నేను నమ్మకంగా చేయాలయ్యా, యథార్థత కలిగి చేయాలయ్యా యేసయ్యా. ఎందుకనంటే అప్పుడే మనం ఆయన దగ్గర కిరీటం మనం పొందుతాం. దేవుని స్తోత్రం. బహుమానాలు పొందుతాం. దేవుని స్తోత్రం. ఇక్కడ అందుకని ఈయన ఏమంటాడంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఈ వాగ్దానం, ఇది మనకి ముఖ్యమైన మాట, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. చూడండి దేవుడు ఎంత కృపగలిగిన దేవుడండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారో ఈ వాగ్దానం అంట మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఆమేన్. అబ్బా, ఎన్ని వరాలు ఇస్తున్నాడండి. బాప్తిసం పొంది బయటికి రాగానే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారంట. ఆ తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి. వావ్. మీకును మీ పిల్లలకి. దేవుని స్తోత్రం. తర్వాత దూరస్తులందరికీ, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి, అందరికీ వాగ్దానం చెందుద్దంట. అది మనం పొందుకోవటమే. ఆమేన్. మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. అబ్బా అబ్బా అబ్బా. దేవుని స్తోత్రం. వాస్తవంగా చెప్పాలంటే ఈ బాప్తిసం పొందిన తర్వాత ఇవన్నీ మనకు తెలియదండి. పొందక ముందు ఇవన్నీ మనకు తెలియదు. ప్రతిదినము మనం అనుభవపూర్వకంగా దేవుడు మనకేం చేస్తాడు? తన ఆత్మ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆమేన్.
స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. బాప్తిసం పొంది దేవుని స్తోత్రం 5 రోజులు పూర్తి ఉపవాసం ఉండి అక్టోబరు 93 నేను 1993 సెప్టెంబర్ 5వ తారీఖు నేను బాప్తిసం పొందాను. దేవుని స్తోత్రం. అప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఏమీ తెలియదు. దేవుని స్తోత్రం. క్రమేపీ ఆయనలో సంఘములో చేర్చబడి, దేవుని స్తోత్రం, సంఘములో చేర్చబడి, దేవుని స్తోత్రం, దినదినము ఎలాగా రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు ఎడతెగకగా ఉంటే, దేవుని స్తోత్రం, దేవుడు దినదినము నాకు మార్పుని దేవుడు ఏం చేశాడంటే ఇచ్చాడు. ఆమేన్. ఒక్కరోజే మార్పు రాదు. దేవుని స్తోత్రం. దినదినము ఆయనతో అతకబడాలి. దినదినము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దినము దేవుని స్తోత్రం ప్రార్థనాత్మతో ఉండాలి. ఆయనతో కలిసి ఉండాలి. ఆయనలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడు, మనకు ఆత్మ సంబంధమైన వరాలన్నీ దేవుడిస్తాడు. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడంటే ముందులో మీ పిల్లలకి, తర్వాత దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చూసారా, మన పిల్లల తరాలు అలాగా అతకబడాలి, సాగిపోవాలి. దేవుని స్తోత్రం. అలా పిల్ల తరాలు అలాగా క్రీస్తులో సాగిపోవాలండి. దేవుని స్తోత్రం. నిజంగా ఆశ మీకు కలిగి ఉంటే మీ ఆశను దేవుడు ఖచ్చితంగా తీర్చునుగాక. ఆమేన్. చూడండి తర్వాత వారందరికీ చెందిన ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులైనటువంటి ఈ తరమునకు మీరు ఎలా ఉండాలంట? వేరై ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ వేసే గంతు అక్కడ వేయొద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ పేతురు ఎలా చెప్తున్నాడు? అభిషేకముతో నింపబడి, ఇంత ధైర్యం పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం. ఆహా, ఎంత ఆత్మ సంబంధమైన మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అభిషేకం వలనే ఆత్మీయ సహవాసములో ఉంటే మనకి ఆత్మ సంబంధమైన సంగతులన్నీ దేవుడు మనకు చెప్తాడు, బోధిస్తాడు. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి మీరు ఏమని చెప్తున్నాడంటే మూర్ఖులకు ఈ తరమునకు మీరేం చేయాలంట? వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వావ్, చూడండి. మూర్ఖులకు ఈ తరమునకు మీరు ఎలా ఉండాలంట? వేరుగా ఉండాలి. గుంపులో కలిసిపోకూడదు, వేరుగా ఉండాలి. మన మాట వేరుగా ఉండాలి, మన క్రియ వేరుగా ఉండాలి, మన ప్రవర్తన వేరుగా ఉండాలి. అంటే ఎందుకనంటే ఈ తరము వారు మూర్ఖులంట. అటువంటి ఈ మూర్ఖపు తరమునకు మీరేం చేయండి? వేరుగా ఉండండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలాగుంది సంఘం? దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో వాళ్ళంట పరిశుద్ధాత్మ యందలి ఆనందం పొందారంట. ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందం డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఆమేన్. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అది ఎవ్వరు ఇవ్వలేరండి, ఒక ఆత్మ మాత్రమే ఇవ్వగలదు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందము మీకు కావాలంటే మీరు ఎప్పుడు కూడా దేవునితో ఏం చేయాలంటే సహవాసము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? మూర్ఖులకు ఈ తరమునకు మీరు వేరై ఉండి రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి
అతడు వాక్యము అంగీకరించు కాబట్టి అతని వాక్యమును అంగీకరించు వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. నిజంగా దేవుళ్ళే ఎదగాలి, దేవునిలో నేను ఉండాలి, నిజంగా దేవుని నువ్వు ప్రేమిస్తే సంఘముతో నువ్వు అత్తగ్గబడి ఉండాలి, సంఘ సహవాసములో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంటింట సహవాసము కలిగి ఉండాలి. రొట్టె విరుచుటలో మనం ఉండాలి. రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును. ఆ రోజుల్లోనే పత్రికల్లో ఉంటుంది, ఏమన్నాడంటే మీరు సహవాసముగా కూడుకొనుట మానవద్దు అంటున్నాడు. ఈ సహవాసం మీరు మానొద్దు. ఎందుకనంటే ఆ బంధం, క్రీస్తుకి మనకున్నటువంటి బంధం గట్టిగా ఉండాలంటే ఆయనతో సహవాసము కలిగి మనం ఉండాలి. అంటే సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే మన బంధం గట్టిగా ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోతే బంధం గట్టిగా ఉండదు. అందుకనే ఈ పేతురు చెప్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మూర్ఖులకు ఈ తరమునకు మీరు వేరుగా ఉండండి. దేవుని స్తోత్రం. ప్రతిరోజు కూడా మీరు దేవాలయంలో ఏం చేయాలి, సహవాసంలో కూడుకొని ఉండాలి. రొట్టె విరుచుట యందు, దేవుని స్తోత్రం, ప్రార్థించడం యందు, సహవాసము యందు ఎడతెగక వాళ్ళు ఉన్నారంట. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఆనందించారంట. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆ రోజుల్లో ఎంత చక్కగా జరిగినాయోనండి. ఈ అపోస్తల కార్య గ్రంథం ఇదంతా చదివితే ఎంత సంతోషంగా వస్తుంది, ఎంత సంతోషం వేస్తుంది. దేవుని స్తోత్రం. దేవునితో మనం బంధం అలా ఉండాలి. సంఘ సహవాసములో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. సాకులు చెప్పకూడదు. దేవుని స్తోత్రం. ఆయనతో మన బంధం, దేవుని స్తోత్రం, గట్టిగా ఉన్నప్పుడే మనం ఆ దరికి మనం చేరగలం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.